సబ్స్క్రైబ్ చేయండి. మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అయిన తర్వాత డాక్టర్స్ని విజిట్ చేసినప్పుడు ఫస్ట్ టైం మనకు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అనేది రిఫర్ చేస్తూ ఉంటారు. సో మరి ఎందుకు అంటే మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో ఈ జెస్టేషనల్ శాక్ అనేది ఫామ్ అయిందా లేదా, అది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ స్కాన్ అనేది రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ మార్క్స్ పెట్టున్నాయి కదా, సో ఆ ఎంటీగా ఉండే జెస్టేషనల్ శాక్ అన్నమాట. ఈ జెస్టేషనల్ శాక్ అనేది ఒక వాటర్ లాంటిది. ఈ జెస్టేషనల్ శాక్లో వాటర్ లాగా ఫామ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఇందులోనే ఈ యోక్ శాక్ అండ్ ఫిటల్ పోల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ జెస్టేషనల్ శాక్ అనేది కరెక్ట్గా మనకు ఎప్పుడు తెలుస్తుంది అంటే కనుక మనకి ట్రాన్స్ అబ్డామినల్ స్కాన్ అని కనుక చేసినట్లయితే ఈ జెస్టేషనల్ శాక్ అనేది 5th వీక్ లేదా 5.5 వీక్ నుంచి కనిపిస్తూ ఉంటుంది. సో మరి అంతేకాకుండా ట్రాన్స్ వెజైనా నుంచి కనుక స్కాన్ చేసినట్లయితే ఈ